రాహుల్, ఏంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు? రోజు ఉప్మా తినక చచ్చిపోతున్నావు. హ్యాపీగా దాని బదులు ఏ పెసరట్టో ఏ పూరియో చేయొచ్చు కదా. టైంకి ఒకటి చేయడమే సరిపోవట్లేదు. ఇలా రోజు ఉప్మా తినడం నా వల్ల కూడా కాదు. హ్యాపీగా ఉడిపి హోటల్కి వెళ్ళి సాంబార్ ఇడ్లీయా ఆనియన్ దోశ విత్ కొబ్బరి చట్నీతో తినేస్తాను. అయితే పద, నేను వస్తాను. నువ్వెందుకు? నువ్వు వస్తే ఉప్మా ఎవరు తింటాడు? దాని గురించి అస్సలు కంగారు పడకు. నువ్వు ఆఫీస్ నుంచి తిరిగి రాగానే దాన్ని వేడి చేసి నీకే పెడతాను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. సాంబార్ పేరు విన్నాక చెన్నైలో పుట్టి పెరిగిందాన్ని ఎలా ఆగుతాననుకున్నావు? చిన్ బాబు, ఆ ఇంట్లో అమ్మగారు గారు తుడుతుంటే నాకు ఈ బొమ్మ దొరికింది. చిట్టుతల్లి ఆడుకుంటుందేమోనే తీసుకొచ్చాను. ఇది నాది, దీన్ని ఎందుకు తీసావరా? అంటే బొమ్మ బాగుంది, చిట్టుతల్లి ఆడుకుంటా. నోర్మై, నేను దీన్ని ఎవరికి ఇవ్వను. చిన్నమ్మాయి గారు, మీకేమైనా పాట వినపడుతుందా? పాట లేదురా. మరేంటి నాకు వినపడుతుంది? ఏ వినిపిస్తోంది? ఏం లేదులేండి. చిన్నబాబు ఏం చెప్తున్నారో చూద్దాం పదండి. చిన్నమ్మాయి గారు, ఏదో ఉందండి, కానీ అదేంటో నా బుర్రకి ఇంకా తట్టట్లేదు. ఏడ్సేవ్లే, అందులో ఉండటానికి ఏముంది? అది తన చిన్నప్పుడు బొమ్మ ఉంటుంది. జ్ఞాపకాలు గుర్తొచ్చి నెమరు వేసుకుంటున్నాడు. నెమరేసుకోవడానికి చిన్నబాబు ఏమన్నా ఆవాగేదా? అంటే విషయం ఇంకేదో ఉందంటున్నాను. అయితే అదేంటో చెప్పరా? నాకు తెలిసి చెప్పుకుని ఎందుకుంటానండి, అదేంటో తెలుసుకోవాలి. ఏముండదులే, నువ్వు అనవసరంగా ఆవేశపడుకో. ఏమీ ఉండకపోతే మన ఇద్దరం ఇంత దగ్గరగా మాట్లాడుతున్నా చిన్నబాబు చూడండి ఉనుకు పలుకు లేకుండా ఎలా ఉన్నారు. తప్పకుండా బొమ్మ వెనుక ఏదో రహస్యం ఉంది. ఉంది ఉంది. నీకు సోది బజ్జమంత సందు దొరికితే చాలు, దాంట్లో ఒంటలు పట్టిస్తావు. చిన్నమ్మాయి గారు, మీరు ఇంకా అలా పాత సంగతులు చెప్తే ఎలాగా? నేను కారు దూరంత సందు దొరికితే చాలు బెంచ్ కారుని పట్టించేస్తావు అని అనాలి. మీరు ఇలా పాతగా ఉండడం బట్టే అక్కడ ఇంకేదో జరుగుతుంది. నీ బుర్రలో ఉన్న దరిద్రం అంతా నా మైండ్కి ఎక్కించుకో. రాహుల్, 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 ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం లేదు. ఎందుకు బొమ్మను చూసి అలా బిగుసుకుపోయావు? ఇది నా చిన్నప్పుడు బొమ్మ రంగనాయకి. ఇది చూడగానే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్నబాబు, అది ఉట్టి బొమ్మేనా? ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే బొమ్మేనా లేదా దాని వెనకాల బొమ్మ ఉంది అమ్మోనని అంటున్నాను. చానర్మై, నువ్వు నీ ఏదో డౌట్లు. అవును రాహుల్, ఇందాకటి నుంచి నా బుర్ర కూడా ఇలాగే తింటున్నాడు. దీన్ని చూస్తే నీకు ఏదో పాట గుర్తొస్తోంది అని చెప్తున్నాడు. అవును రంగనాయకి, పాట గుర్తొస్తుంది. గుర్తుకొస్తున్నాయి. ఈ పాట వింటూ చిన్నతన సంగతులన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ఓకే రాహుల్, నేను వెళ్తాను, నాకు పనుంది. చిన్నబాబు చైనా ఫోన్ చూపించి ఐఫోన్ అని చెప్తున్నారు. నాకు మాత్రం దీని వెనుక ఏదో ఉందని అనిపిస్తుంది. ఇడ్లీలు పదే ఉన్నాయి, ఇవాళ అన్ని ఇడ్లీలు తినేస్తాను. ఇదెందుకు మధ్యలో? ఏంటి పెద్ద బాబు, ఈ టిఫిన్ గాడిదలు కొడతాను. ఉండనైతే గాడిదలు టిఫిన్ తీసుకొస్తాను. ఎక్కువ మాట్లాడాలంటే చీరేస్తా. చీరిస్తే ఎలా పెద్ద బాబు? ప్యాంటు షర్టు వేయాలి. పెళ్లి కాకపోయినా మన మగాళ్ళమే. రే, నేను చీర వేస్తా అల్లా చీరేస్తా అన్నా. అయినా ఈ మధ్య నీకు నోరు పెద్దదైపోయిందిరా. అమ్మకి చెప్పి 4 కవితలు వినిపిస్తా, అప్పుడు కానీ నీ జబ్బోదలు. అమ్మగారు ఏం చేసినా ముందు తినిపించేది వినిపించేది నాకేనండి. అందుకని నువ్వు వాటికి భయపడను. అది పక్కన పెట్టండి. మీకు విషయం తెలుసా? ఏంట్రా, మన ఏరియా కొత్త దగ్గర వచ్చిందా? వచ్చిన లాభం ఏముందండి? మన ఏరియాలో పాత అమ్మాయిలు ఆ అమ్మాయికి మీ గురించి చెప్పేస్తారు. ఆ అమ్మాయి మీ ముందు రాకముందే పారిపోతుంది. ఇలాంటి పబ్లిసిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా? అవునండి, కానీ నేను చెప్పేది ఆ వార్త కాదండి. మరి ఇంకేంట్రా? మన అపార్ట్మెంట్ సెక్రటరీ కొత్త కారు కొన్నాడండి. అవునా? ఆ కార్ పేరేంట్రా? ఏదో ఉందండి, టీతో స్టార్ట్ అవుతుందంట. వారిని పెట్రోల్ తో స్టార్ట్ అయ్యే కార్లు కాకుండా టీతో స్టార్ట్ అయ్యే కార్లు కూడా వచ్చాయంట్రా. పెద్ద బాబు, నేనేమో బ్రెయిన్ ఎక్స్ట్రాగా పని చేయించి గజిబిజి అయిపోతాను. మీరేమో ఉన్న బ్రెయిన్ ఆఫ్ తీసుకుంటారు.
ఒరే ఆడెవడో కాదుకుంటే మనకెందుకు చెప్పు? మన తోటి వాళ్ళకి ఎవరికైనా పెళ్ళైందా ఆ విషయం చెప్పు. ఎందుకు లేదండి, ఆ విషయం ఉంది. మన సందు చివర చంటి అనే కుర్రాడు ఒక అమ్మాయితో సహజీవనం మొదలెట్టాడంటండి. అదేంట్రా ఆడికి ఆల్రెడీ పెళ్ళైందిగా. పెళ్ళైన మగలు సహజీవనం చేయకూడదని ఎక్కడైనా ఉందా ఏంటండి? అబ్బాతుకు చెడ ఇలా పెళ్ళైన వాళ్ళే రెండో సెటప్ మూడో సెటప్ పెడితే ఏ సెటప్ లేని మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? అదే నాకు కూడా అర్థం కావడం లేదండి. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు. ఇది అన్యాయం రా. డబ్బున్న వాళ్ళకి డబ్బు వచ్చినట్టు పెళ్ళైన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంటే ఎలా రా? అవును పెద్ద బాబు, దీన్ని ఆపడానికి మనం ఉద్యమం చేద్దాం. ఏడ్చేవలే గాని అలా చేస్తే మనల్ని అందరూ చేతగాని వాళ్ళు అనుకుంటారు. మనకెవ్వరు సపోర్ట్ చేయరు. మరి ఏం చేద్దాం పెద్ద బాబు? రివర్స్ గేర్ లో మనం కూడా పెళ్ళైన ఆడాలని పెళ్లి చేసుకుందామా? ఒరే గజిబిజి, నీకెన్ని తెలివితేటలు రా. నీలంటోడు ఊరికొక్కడుంటే దేశం మొత్తం బాగైపోతుందిరా. మరేమనుకుంటున్నారు పెద్ద బాబు? నేను ఆవలిస్తే పేగులు లెక్కెట్టేసి మడతెట్టేస్తా. జనాలకి ఆ విద్య రాదురా. వాళ్ళు పేగులు బయట తీసి ఫిడేలు వాయిస్తారు. దెబ్బకు చచ్చి ఊరుకుంటాం. ఏంటి పెద్ద బాబు మీరు ఏ ప్లాన్ చెప్పినా వద్దంటారు? మీకంటే చిన్న బాబే నయం. చిన్న అమ్మాయి కూడా ఎదురుకుండగానే ఇంకో అమ్మాయిని ఊహించుకొని ఏదో కౌలు చెప్పమాక. ఆడు నా తమ్ముడు, వాడెప్పుడు అలాంటి పనులు చేయడు. అంతేలేండి పెద్ద బాబు, నిజం చెప్తే ఎవడు నమ్మడు. వైరస్ వచ్చాక యాంటీ వైరస్ కోసం వెతుక్కుంటారు. ఈ అదోకర్లు రంగనాయకి ముందు చెప్పమాక. అసలే ఆ బ్రెయిన్ మేడ్ ఇన్ చెన్నై. చిన్నోడిని నవలకుండానే మింగేస్తుంది. సరే పెద్ద బాబు, మీ ఇష్టం. ఒరే వెళ్ళి వంట చేసుకో. ఈ యదో సోదంతో నీకెందుకు? వెళ్ళ. ఏంటి రాహుల్, దేనికో హడావిడి పడుతున్నా? ఈ రోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవాలి, అందుకే తొందరగా వెళ్తున్నా. హలో 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 హలో. ఎవరు రాహుల్? ఎవరో ఫోన్ చేస్తున్నారో మాట్లాడట్లేదు. కొంపతీసి మూగవాడేమో. అందుకే నేను చెవిటాన్నయ్యాను. సరేగా నేను కాఫీ తీసుకురా. 2 నిమిషాల్లో తీసుకొస్తా. ఈ లోపు నువ్వు రెడీ అవుతూ ఉండు. హలో హలో, ఎవరంటే మాట్లాడరే? హలో రాహుల్, వేయి సంగనాకి బ్లాంక్ కాల్. అవతల ఫోన్ చేసి మాట్లాడలేదు. హలో హలో. ఏంటి రాహుల్, ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయవే? హలో అని పెట్టేస్తావేంటి? నిజంగా వినపడట్లేదా లేక వినపడినట్టు నటిస్తున్నావా? రాహుల్, ఎవరు అమ్మాయి మాట్లాడుతోంది? అమ్మాయా? హలో 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 హలో. ఎవరు మాట్లాడలేదుగా. అదేంటి, ఇప్పుడే కదా నాతో ఒక అమ్మాయి మాట్లాడింది. పైగా నువ్వు మాట్లాడట్లేదని చెప్పింది. నిజం రాహుల్, తను అలాగే చెప్పింది. ఆ సంగతి తర్వాత కానీ సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుంది. ఓకే, ఇవాళ ఫస్ట్ కదా, త్వరగా వస్తే మూవీకి వెళ్దాం అనుకున్నా. లేదు లేదు, ఇవాళ ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవాలి. అబ్బా, ఇప్పటికే చాలా సార్లు చెప్పావు. ఎవరు ఇంపార్టెంట్ పర్సన్? అది తర్వాత చెప్తానులే. ప్రతిదీ మొదలు పెట్టి తర్వాత చెప్తానంటాం మీ మగవాళ్ళకి అలవాటే కదా. చెప్పిందే 10 సార్లు చెప్పడం మీ ఆడాళ్ళకి అలవాటు కదా. మమ్మల్ని నుంచి ఏమంటావు? ఏ విషయమైనా 10 సార్లు చెప్తే తప్ప మీ మగవాళ్ళకి అర్థం కాదు కదా. నో మోర్ జోక్స్. నేను త్వరగా వెళ్ళి ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవాలి. వెళ్ళు బాబు వెళ్ళు. నిన్నెవరూ ఇక్కడ ఆగమని చెప్పట్లేదు. సాయంత్రం మాత్రం త్వరగా రా. అదిగో నీ ఇంపార్టెంట్ వ్యక్తి మన ఇంటికి వచ్చినట్టున్నారు. అదేం కాదులే, మన గజిబిజి గాడు ఏదో పిచ్చి సమాచారం తీసుకొచ్చి ఉంటాడు. వెళ్ళి చూడు. రాహుల్, ఏంటి గొడవ? అమ్మాయి ఎవరు? తన్నడిగితే తనేం చెప్తాడు? నా పేరు అంజలి, రాహుల్ గర్ల్ ఫ్రెండ్. ఓ, అందులో తప్పే ఉంది. నువ్వు రాహుల్ కి ఫ్రెండ్వి, అందులో అమ్మాయి కాబట్టి గర్ల్ ఫ్రెండ్వి. నాకు ఈ అమ్మాయి ఎవరో నాకు నిజంగా తెలియదు. తెలిస్తే మాత్రం తప్పే ఉంది రాహుల్. నీకున్న ఫ్రెండ్స్ లో తను ఒకటి. నేను ఫ్రెండ్ ని కాదు, గర్ల్ ఫ్రెండ్ ని. అది సహజీవనం చేసిన గర్ల్ ఫ్రెండ్ ని. ఇదంతా అబద్ధం రంగనాకి నమ్మకం. ఏంటి అబద్ధమా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అనలేదు? హనీమూన్ కి తాజ్మహల్ తీసుకెళ్తా అనలేదు? తాజ్మహల్ దగ్గరకు తీసుకెళ్తానన్నాడా? తాజ్మహల్ టీయే తాగడు. అయినా నువ్వెలా నమ్మావు? ఇదంతా అబద్ధం రంగనాకి. తను మనల్ని మోసం చేయడానికే వచ్చింది. చూసావా ఇలా మాట మారుస్తున్నావా? నిన్నే నమ్ముకున్నందుకు నన్ను ఇలా మోసం చేస్తావా? మన ఇద్దరం కలిసి ఎన్ని డ్యూయెట్లు పాడుకున్నాం, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఓహో, అంటే బెడ్రూమ్ లో ఉన్న గుర్ర బొమ్మ నువ్విచ్చిందా? అవును, నేనిచ్చింది. తను ఇంకా దాచాడా?
అవును, మా బెడ్రూమ్ లో పెట్టుకుని తన్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. చూసావా రాహుల్ కి అంటే ఎంత ప్రేమ? ఈ అమ్మాయి అన్ని అబద్ధాలే చెప్తుంది. నిజంగా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదే. ఎందుకు తెలీదు? ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంటే కాదంటావే. అయినా మొగుణ్ణి ఎర్రచందనం చెట్టులా చూసుకోవడం నాది తప్పు. ఇలాంటి స్మగ్లర్లు వస్తారని నాకు తెలీదు. అలాంటి పిచ్చి పిచ్చి పోలికలు చేయకే, నేను ఏ తప్పు చేయలేదే. నువ్వు చెప్తే నేను నమ్మలా? నేను నమ్మను. మీరు తర్వాత పోట్లాడుదురాండి. ముందు నా సంగతి తెలుసండి. ఏంటి తెలిసేది? నీ వల్ల మా కాపురం మునిగిపోయేలా ఉంది. అయితే నాకు సమాధానం చెప్పరా? చెప్పను. మీరు చెప్పకపోతే ఈ టీవీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడే వెళ్ళి నేను మౌన పోరాటం చేస్తాను. టీవీ వాళ్ళు వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. టీవీలోనా? రాహుల్, ఆ అమ్మాయికి సమాధానం చెప్తావో చెప్పవో నీ ఇష్టం. నాకు కూడా చెప్పవా? సీరియస్ గా అడుగుతున్నాను. అసలేం జరిగిందో చెప్పు. సీరియస్ గానే చెప్పాలా? సెంటిమెంట్ తో వద్దా? నేను జీవితంలో ప్రేమించింది నిన్నే. నిన్ను ప్రేమించక ముందు నాకు ఎవరు తెలియదు రంగనాయకి. రాహుల్, నాకిప్పుడు 3వ నెల. చూసావు రంగనాయకి, తనకు 3 నెలలంట. ఆడలు వయసు తక్కువ చెప్పుకుంటారు కానీ మరి ఇంత తక్కువ చెప్పుకుంటారా? తను అన్ని అబద్ధాలు చెప్తుంది. షటప్ రాహుల్, మరి అంత ఓవరాక్షన్ చేయకు. తను చెప్పేది ప్రెగ్నెంట్ అని. ఇంతవరకు నేను తను చూడలేదంటే నువ్వు ఇంకేదో చెప్తావు. అబద్ధాలు చెప్పకండి. మనం మొదటిసారి గుళ్ళో కలిసినప్పుడు సూటిగా నా కళ్ళలోకి చూడలేదు ఏంటి? కళ్ళలో చూస్తే కడుపు వచ్చేస్తుందా? ఏ ఏరియా మీద? మలేరియా. ముందు నా సంగతి తెలుసండి. ఇక్కడ ఏదో ఘోరం జరిగిపోతుంది. ఈ విషయం పెద్దబాబు చెప్పాలి. అరే పిచ్చోడా, నీకెందుకురా? నీ పెళ్లి నేను సెట్ చేస్తా కదా. పెద్దబాబు ఏంట్రా చెప్పు. నిన్ను కాదురా, నువ్వు ఆగు. బిజీగా ఉన్నారా? ఒరే వీడు బిజీగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. నువ్వు పెట్టే. ఏం చెప్తున్నారు పెద్దబాబు? ఒరే నీ నాకు పని పాటలేదు కదా, ఫోన్ లో ఆటలాడుకుంటున్నా. అది కాదు పెద్దబాబు, అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. అవునా? మునిగితే మొన్నని నాకేదొచ్చే. జోకులు ఆపండి పెద్దబాబు. మీ తమ్ముడు గురించి ఓ భయంకరమైన నిజం తెలిసింది. ఒరే గజిబిజి, ప్రతి వాళ్ళ జీవితంలో అందరికీ తెలిసిన నిజాలు, ఎవ్వరికి తెలియని అబద్ధాలు చాలా ఉంటాయి. అన్ని పట్టించుకోగలిగా. అబ్బా, చిన్నబాబు ఇంటికి ఓ అందమైన పుట్టమ్మాయి వచ్చింది. ఏంట్రా అంటున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో అయినా అమ్మాయిన మాట మాత్రం వినిపిస్తుందే. నసా విషయం చెప్పు. మీ తమ్ముడింటికి అంజలి నువ్వు అమ్మాయి వచ్చింది. బాగుందా? ఏ అంజలి? గీతాంజలా, హృదయాంజలా? కాదండి, శ్రద్ధాంజలి. ఆ అమ్మాయి మీ తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ అంట. వాళ్ళిద్దరూ ఈ నుండి అమ్హా దాకా కలిసి చదువుకున్నారంట. నేను నమ్మను. నువ్వు సరిగ్గా కనుక్కోనుండు. ఆ అమ్మాయి మన రంగనాయకి ఫ్రెండ్ అయి ఉంటుంది. కాదు పెద్ద బాబు, నేను వాళ్ళ మాటలు విన్నాను. అవునా? అయినా నేను నమ్మను. ఎందుకు నమ్మరు? ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి నాలాంటి బ్రహ్మచారి అబ్బాయికి ఎదురైందనుకో, ఎంత బాగుంది, దీన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అదే అమ్మాయి పెళ్ళైన పెద్ద పుల్లికి ఎదురైందనుకో, ఎంత బాగుంది, దీన్ని నవిలి మింగాలి అనుకుంటాడు. దాన్నే దృష్టి దోషం అంటారు. అంటే నేను తప్పు చెప్పానా? ఖచ్చితంగా తప్పు చెప్పావు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చేయని తప్పు నా తమ్ముడు ఎందుకు చేస్తాడా? మీకైతే పెళ్లి కాలేదు కాబట్టి తప్పు చేయరు. మీ తమ్ముడికి పెళ్లి అయింది కదా. అంటే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటాం లేదండి, అంతా అమ్మాయి అంటుంది. ఏమని? మీ తమ్ముడికి 2వ పెళ్ళానని. అమ్మయ్యా, ఇప్పుడు పెద్దబాబుకి విషయం అర్థమైంది. పెద్దబాబు, అరే అసలు ఆడి గురించి ఆడేమనుకుంటున్నాడా? ఆడికన్నా ముందు పుట్టినండి నాకు ఒక్క అమ్మాయితో పెళ్ళి అవ్వలేదు. ఆ డజన్ల కొద్ది అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? పదాడు సంగతి ఎంతో. మీరు ఆవేశపడకండి, నిదానంగా ఆలోచించండి. ఎందుకంటే ఈ విషయం అమ్మగారికి అయ్యగారికి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. అలా తెలియకుండా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. కరెక్టేరా, అక్కడ చిన్నోడు అంత పని చేసి ఉంటాడంటావా? చూడటానికి నాలాగా అమాయకుడిలాగా ఉంటాడు. అంతే పెద్దబాబు, పీకను కోసే కట్టెని కూడా మెత్తని బట్టలోనే దాస్తారు. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? మనం కూడా వాళ్ళ డిస్కషన్ లో పాల్గొందాం. చిన్నబాబు గారు చిన్నమ్మాయి గారికి ఏం సమాధానం చెప్తారో, ఆ కొత్త అమ్మాయికి ఏం న్యాయం చెప్తారో చూద్దాం. ఒరే ఇవాళ మఫ్తీలో ఉన్న నారద మహర్షి లాగా ఉన్నావురా. అది కాదు పెద్దబాబు, ఆడపిల్లకి సాయం చేస్తే వచ్చే జన్మనైనా పెళ్లి అవుతుందని మీకు. చెప్పు రాహుల్, ముందు ఇటు చెప్పు. ఫస్ట్ నువ్వు ఇటు చెప్పు. ఇటు చెప్పు, చెప్పు. అయ్యో చెప్పు. నేను వచ్చాను, విషయం నాకు చెప్పండి. ఎవరు మీరు? ఈయన పేరు బంతి, ఆయనకు అన్నయ్య అవుతారు. ఏం చేస్తుంటారు? పెళ్లి చేసుకొని ట్రై చేస్తుంటారు, కానీ ఇంకా కాల. రే నువ్వు నోర్మి. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? హలో నాన్న. అవును నాన్న, ప్రేమించాను. ఆయన అల్లరి చిల్లరగా తిరిగే బాధ్యత లేని కుర్రాడు కాదు నాన్న. ఆయనకి పెళ్ళైంది, పాప కూడా. ఈ అమ్మాయి ఎవర్రా? ఎవరి శిఖరం ఎక్కేసాను డాడీ అన్నంత గొప్పగా చెప్తుంది. ఈ రోజుల్లో అంతేనండి, చేసేది ఏదో పనైనా గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటారు. బాయ్.
రాహుల్ నాన్నగారు కూడా మన పెళ్లి ఒప్పుకున్నారు. అతను ఒప్పుకోవడానికి నేను ఒప్పుకోను. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? పళ్ళ వ్యాపారం చేస్తుంటారు. బనానాసా మ్యాంగోసా? కాదు, పాత పళ్ళు పీకి కొత్త పళ్ళు కత్తుంటారు. రే ఏంట్రా గొడవ? నిజం చెప్తున్నారు పెద్దోడు, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. నిజం చెప్తే అందరూ నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు. అంతే చిన్నబాబు, లోకంలో అబద్ధం చెప్పేవాడు మహారాజులా కనిపిస్తాడు, నిజం చెప్పేవాడు పిచ్చి మహారాజులా కనిపిస్తాడు. ఆ విషయం తర్వాత ఆ అమ్మాయికి 3 నెలట. అంటే చిన్నబాబు కష్టానికి ప్రతిఫలం దక్కిందనమాట. అది ఆయన కష్టానికి ప్రతిఫలం కాదు, ఆయన ఇష్టానికి ప్రతిరూపం. ఈ అమ్మాయి ఎవర్రా? హీరోయిన్ తక్కువ, పని మనిషికి ఎక్కువ, పైగా సినిమా డైలాగులు కూడా చెప్తుంది. తప్పండి, చిన్నబాబు గారు రెండో భార్యనేనా? మీరు అలా అనకూడదు. చూడమ్మా, నాకు నువ్వు ఒకటి, రంగనాయకి ఒకటి కాదు. అసలు విషయం ఏంటో నాకు చెప్పు. ఏంటి బావగారు, నేను అమ్మాయి ఒకటా? అంటే మీ తమ్ముడు రెండో పెళ్లిని సమర్థిస్తున్నారా? నా ఉద్దేశం అది కాదు. అంటే నాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా? పెదబాబు, మీరు సోడాలో గోళికాయలా బలెరుక్కున్నారే. నోర్మీరా, ఇప్పుడు చూడరా, రంగనాయకి కాఫీ తెమ్మని లోపల పంపి విషయం బయటికి వెళ్ళాలి అవుతాను. అమ్మా రంగనాయకి, మన ఇంటికి శత్రువు వచ్చినా సరే కాఫీ ఇచ్చి మర్యాద చేయాలి. నువ్వు వెళ్ళి కాఫీ పట్టురమ్మా. అమ్మో, నాకొద్దు బావగారు, వాళ్ళ ఆవిడ కాఫీ ఫినాయిల్ లా ఉంటుందని రాహుల్ చెప్పాడు. ఒరే ఎదవా, నీకు అంతగా కొని తెచ్చుకోవాలంటే కారో విమానమో కొని తెచ్చుకోవాలి. ఇలాంటి పెంకి అది రెండో పెళ్ళంగా తెచ్చుకుంటారా సొంట? పెద్దడా నిజంగా చెప్తున్నాను, ఈ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తున్నా. చిన్నబాబు, మీకు ఉన్న ఆడపిల్ల సరిపోలేదా? ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. గజిబిజి నేను చంపేస్తాను రా. వాడి మీద ఎందుకు అరుస్తావు? అసలు నీకేం తక్కువ చేశానో నా తప్పు చేసావు. చిన్నమ్మాయి గారు, మీరు ఆడాలి, అది మీకు ఎలా తెలుస్తుంది? మగాళ్ళం మాకు తెలుస్తుంది. అదేంట్రా? పెళ్ళాళ్ళు పట్టపగల్ లాంటి వాళ్ళు తప్పుని ఎత్తి ఎత్తి చూపిస్తారు. అదే గర్ల్ ఫ్రెండ్స్ అయితే అర్ధరాత్రి లాంటి వాళ్ళు తప్పు చేయమని ఎంకరేజ్ చేస్తారు. అందుకే మా మగాళ్ళు తీరాలంటే చచ్చిపోతారు. ఒరే గజిబిజి, నా బతుకును కుక్కలు చెప్పిన ఇస్త్రాకు చేయకురా. ఒరే చిన్నోడా, ఎందుకు ఎంత పని చేసావు? తన గురించేనా, నా గురించి ఆలోచించా? మీరు నాకు బావగారే. పెద్దబాబు, బాగా ఎరుక్కున్నారా? అయినా ఒక పెళ్లి కూడా కానీ మీకు రెండో పెళ్లి మ్యాటర్ లో ఏలు పెట్టడం అవసరమా? ఒరే గజిబిజి, ఈ టైంలో జోకులు వేయటం అవసరమా? థ్యాంక్స్ అండి, దురద పెడుతుంది. ఇలా కాదు బావగారు, వీళ్ళ సంగతి ఏంటో మీరు తేల్చాలి. ఈ మధ్య 2 రకాల టిఫిన్లు కావాలి, 2 రకాల కూరలు కావాలన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నేనే సరిగ్గా పట్టించుకోలేదు. చిన్నబాబు, ఆ బొమ్మను చూసి మైమర్చిపోయినప్పుడే మీరు ఆయన అనుమానించలేదు. మీరు బంగారు తల్లి చిన్నమ్మాయి గారు. ఒరే గజిబిజి, ఆ బొమ్మ ఫ్లాష్ బ్యాక్ కి దీనికి ఏ సంబంధం లేదురా. ఎందుకు లేదండి? ఎందుకు లేదు? చిన్నమ్మాయి గారు, ఈసారి మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వినండి చిన్నమ్మాయి గారు. ఏం పాట వినపడుతుంది? తూనిగా తూనిగా వినిపిస్తోంది. నేను ఇక్కడ ఉండను, నా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు వాళ్ళకి రంగనాయకి. ఎవరు? మేము రాహుల్ ఫ్రెండ్స్ అండి, లోపలికి రావచ్చా? రండి. ఏంటి రాహుల్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరేయ్, మీరు నా ఫ్రెండ్స్ కదా, నా గురించి మీకు మొత్తం తెలుసు కదా, మీరేనా చెప్పండి రా. ఏం చెప్పాలరా? ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటుంది. అంతేకాదండి, వీళ్ళిద్దరు కలిసి సహజీవనం కూడా చేశారంట. ఆపు, వీడు నా తమ్ముడు, వీడి గురించి నాకు తెలుసు. నువ్వు నోర్మే. ఎందుకు నోరు పోయాలండి? ఎందుకు నోరు పోయాలి? యువత మన పెళ్ళికి ఎడుతుంటే అవతల ఆయన కనిపించిన ప్రతి అమ్మాయి కడుపులో కాయలు కాయని చెప్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? అడగనే చిన్నమ్మాయి గారు. ఏదా రాహుల్, ఈ వ్యవహారం అంత దూరం వెళ్ళిందా? ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. డైరెక్ట్ ఇంటికి వచ్చి అబద్ధాలు చెప్పి అందరినీ నమ్మించేసింది. మేమే ఊరికే నమ్మట్లేదు, ఆ పిల్లల్ని సాక్ష్యం చూపిస్తోంది కదా. అవన్నీ ఉట్టిది, ఆ పిల్ల అబద్ధాలు ఆడుతుంది. చిన్నబాబు, ప్రేమ అనేది వారఫలాలు లాంటిది. అవి గ్రహాలు బట్టి మారతాయి, ఇది అమ్మాయిని బట్టి మారుతుంది. ఒరేయ్, నీ పిచ్చి సామెతలతో నాకు పిచ్చి ఎక్కించుకో. రంగనాయకి, ఈ అమ్మాయి ఎవరు నిజంగా నాకు తెలియదు. ఏంట్రా? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1st కి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేసి ఏడిపించావు, గుర్తుందా?
దానికి బదులు తీర్చుకోవడానికి ఇదంతా. నిజంగానే ఏడ్చింది. స్టేజ్ ఆర్టిస్ట్. ఎస్, వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే క్యారెక్టర్ చేస్తున్నా. అంటే ఇదంతా నాటకమా? నిజం కాదా? అస్సలు కాదు, కావాలనే చేశాం. ఓహో, అయితే ఇది నిజం కాదన్నమాట. మరి ఆ గుర్ర బొమ్మ నేను చెప్తాను. అది రాహుల్ చిన్నప్పటి ఫ్రెండ్ సంతోష్ ఇచ్చింది. అతను ఇప్పుడు ఫారెన్ లో ఉన్నాడు. రంగనాకి నీకు విషయం తెలుసా? ఓ, అత్తయ్య గారు నాకు ఈ బొమ్మలు ఎప్పుడో చూపించి మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు. మరి గొడవ ఏంటి? బ్యాగ్ ఎందుకు సర్దు? అది ఖాళీబాగ్ బావగారు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో జరగబోతోందని నాకు అనుమానం వచ్చింది. అందుకని కావాలని ఈ బొమ్మ గురించి అడిగాను. పాపం, దాని గురించి తెలియక ఈ అమ్మాయి కమిట్ అయిపోయింది. రాహుల్ కళలో కూడా అలాంటి తప్పులు చేయడని నాకు తెలుసు. యువర్ గ్రేట్ రంగనాయకి. నీలా భర్తను అర్థం చేసుకునే భార్యలుంటే సంసారంలో అపశృతులు దొరలవు. అంటే ఇప్పుడు నేను పెద్దబాబు చిన్నబాబు ఫూల్స్ అయ్యామా? నువ్వు కొత్తగా ఫూల్ అయ్యేదేంట్రా? నువ్వు ఆల్రెడీ ఫూల్వే. నీ వల్ల మేమయ్యాం. సారీ రాహుల్, ఏదో సరదాగా ఇలా చేసాం, ఏమీ అనుకోకు. ఏం కాదురా, ఫ్రెండ్స్ మధ్య మాత్రం సరదాలు ఉంటేనే బాగుంటుంది. ఒక గజిబిజి వెళ్ళి అందరూ కాఫీలు తీసుకురా. మామూలు కాఫీ తేయమంటారా లేదా ఫినాల్ లాంటి కాఫీ తేయమంటారా?